నమస్తే దోస్తులు. మేడం ఫోన్ చేసి సాగర్ పికప్ తీసుకొని బీచ్‌కి రా అని చెప్పింది. ఎందుకంటే సామాన్లు ఎక్కువున్నాయి. కాలువలో పడ్డాయని చెప్పింది. ఇక మేడం తొందరగా రమ్మని చెప్పింది. ఇక నేను పికప్ తీసుకొని సక్కగా బీచ్‌కి బయలుదేరిన. మా మేడం వాళ్ళు బీచ్‌కెళ్ళేటప్పుడు 3 కార్లు తీసుకొని ఎళ్ళిర్రు. నైట్‌కి ఏమైందంటే ఆ మేడం వాళ్ళ కూతురికి కొంచెం హెల్త్ బాగాలేకుంటే నైట్‌కొచ్చేసింది ఒక బండి. ఆ కారు ఇంటికి రాకుంటే నైట్‌కు ఇప్పుడు ఆ కలరే తీసుకొని వచ్చేటోళ్ళు సామాను మొత్తము. 2 కార్‌లలో పడ్డాయని చెప్పి మేడం నాకు ఫోన్ చేసింది తొందరగా రమ్మని. ఇప్పుడు నేను ఎళ్ళే రోడ్ ఏదంటే షమాల్ రోడ్ ఇది. మన ఫెస్టివల్ సిటీ ముందు నుంచి ఎళ్ళే రోడ్డు. ఇప్పుడు మేడం వాళ్ళు నా బీచ్ ఏరియా సిమ్సిమ అంటారు. ఆ ఏరియాకి నేను నచ్చి నుంచి ఒక్కసారి కూడా వెళ్ళలేను. మేడమే లొకేషన్ పంపించింది. ఆ లొకేషన్ చూసుకుంటా వెళ్తున్నా నేను. ఈ బీచ్ సిటీకి దగ్గరుంటదన్నట్టు. మేముండే దగ్గర నుంచి 45-50 కిలోమీటర్ల దూరం ఉంటదిది. మా మేడం వాళ్ళు ప్రతిసారి వెళ్ళే బీచ్ సల్వా బీచ్ అది. అది ఖతార్, సౌదీ బార్డర్‌లో ఉంటది. ఆ బీచ్ సిటీకి 80-90 కిలోమీటర్ల దూరం ఉంటది. ఇక మేడం వాళ్ళ బీచ్‌కొచ్చి ఇక సామాను తీసుకున్నా. సామాను తీసుకొని సక్కగా ఇంటికొచ్చిన నేను. ఇక ఇంటికొచ్చి సామాను మొత్తం దించేసిన. ఈ ఎండలోనే మొత్తం సామాను దించేసినామని చెప్పి మాకు జ్యూసులిచ్చింది మేడం. ఇక జ్యూస్ తాగకుండా సక్కగా రూమ్‌కొచ్చినాం. ఓకే దోస్తులు.